ఓకే సార్. మరి కొత్త ముఖాలు ఒకసారి చూసుకున్నట్టయితే సార్ తిరువూరు నుంచి కొలికిపూడి కొలిపూడి శ్రీనివాసరావు గారు ఇలా కొంతమందిని ఇప్పుడు కొల్లం చూసుకున్నట్లయితే పార్థసారథి గారు వచ్చేసి మామూలుగా ఆ పార్టీ నుంచి హ్మ్. పెనమలూరు నుంచి వచ్చి ఇప్పుడు న్యూజిలాండ్‌లో న్యూజివీడ్లో పోటీ చేస్తున్నారు ఇప్పుడు. వాళ్ళిద్దరు గెలుపు నిస్సందేహంగా ఎలాంటి సందేహం కూడా లేదు. ఓకే. డెఫినెట్‌లీ వాళ్ళు గెలిచి న్యూజివీడ్ అయితే ఆధిక్యత మీదే పందాలు కాసుకుంటున్నారు గెలుపు గురించి. ఓకే. ఎంత ఎంత ఎక్కువ ఎంత వస్తది? ఆధిక్యత వస్తుందనే దాని మీద పందాలు కాసుకుంటున్నారు. ఓకే. ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి మామూలుగా తిరువూరులో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరలేదు. ఓకే. అవును. ఈ తడవ నిస్సందేహంగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తారని హ్మ్. మరి కొలకపూడి శ్రీనివాసరావు గారు ప్రజలతోటి మమేకమైపోయి హ్మ్. ఎందుకు తెలుగుదేశం పార్టీకి ఓటేయాలి, ఎందుకు వైఎస్ఆర్సీపీకి ఓటేయకూడదని చెప్పని ఓకే. వివరించగల శక్తి సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయి కాబట్టి ఓకే. నిస్సందేహంగా కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతుందని అయితే నేను భావిస్తున్నాను. ఓకే. ఓకే సార్. దాంతో పాటు సార్ మనం జనసేన అభ్యర్థులు కూడా చాలా బలంగా ఉన్నారు. అంటే ఉమ్మడి అభ్యర్థులే. మనం చూసుకున్నట్లయితే తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ గారు. మళ్ళీ అక్కడ ఆలపాటి రాజయ్య గతంలో గారు 2 సార్లు గెలిచిండారు ఆయన 2004, 2009. 9లో కూడా ఆలపాటి రాజయ్య గారు ఉన్నారు. అక్కడ కూడా కొంచెం ఏదన్నా అంటే అది మొట్టమొదటి కూడా అది ఆశిస్తున్నారు కాబట్టి ఆయన దాని గురించి పెద్దగా ఉంటుందని నేను అనుకోలేదు. అదేదో మార్పులు చేర్పులు జరిగి ఆలపాటి రాజా గారికి తెనాలి ఇచ్చేసి ఆయన గుంటూరు 2కి మారతారు, అంటే గుంటూరు పశ్చిమానికి మారతారు అని చెప్పని ఊహించారు. ఓకే. కానీ మరి ఆయన అక్కడే కావాలని పట్టుబట్టడం వల్ల మొట్టమొదటి కూడా అది వాళ్ళు నాదెండ్ల మనోహర్ గారు కాబట్టి త్యాగం చేయాల్సిన పరిస్థితి ఆలపాటి రాజా గారికి వచ్చిందని అయితే భావిస్తున్నాను. ఓకే సార్. ఏదైతే జనసేన అభ్యర్థులు 5గురు ఉన్నారో నాదెండ్ల మనోహర్ తెల్లాని, దాంతోపాటు లోకం మాధవి నెల్లిమర్ల ఆమె కూడా అక్కడ డెఫినెట్లీ ఉమ్మడి అభ్యర్థి కాబట్టి. దాంతోపాటు అన్నిటికన్నా ఏంటంటే కొణతాల రామకృష్ణ గారు అనకాపల్లి, అవును, అక్కడ మంచి క్యాండిడేట్. రాజానగరం ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ముందే ఇది బత్తుల బలరామ కృష్ణ. దాంతోపాటు కాకినాడ రూరల్ పంతం నానాజీ. అంటే వీళ్ళు మొదటిసారిగా వీళ్ళు పోటీలో నానాజీ గారికి నాకు వ్యక్తిగత పరిచయం కూడా ఉంది. మంచి కూడా పార్టీకి బాగా కష్టపడుతున్నాడు ఆయన ప్రకటించడం కూడా జరిగింది. ఓకే అండి. జనసేన అభ్యర్థుల ఏదైతే 5 సంబంధించి మీ అభిప్రాయం ఏంటి సార్? జనసేన తెలుగుదేశం కాదండి, అక్కడ సైకిల్ గుర్తు లేదంటే గ్లాస్ గుర్తు, ఈ రెండే కనపడతాయి ప్రజలకి. ఈ రెండు ఆలోచనే ఉండవు. అభ్యర్థులు ఎవరైనా కూడా చూసుకుంటారు అయితే నేను భావించలేదు. కొంత ప్రభావం ఉంటుందని నేను కాదని అంటలేదు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రమా మన భవిష్యత్తు, ముఖ్యంగా రాష్ట్ర భవిష్యత్తు ఏంటి, మన భవిష్యత్తు ఏంటి, మనం స్వతంత్రంగా బతుకుతున్నామా లేదా, అలాంటి స్వాతంత్ర పోరాటంలో ఎందుకు స్వాతంత్ర పోరాటం చేసాము, వాళ్ళు కూడా వాళ్ళ వ్యాపారానికి సంబంధించి చాలా వనరులు ఇక్కడ సమకూర్చారు కదా, పోర్టుల నిర్మాణం చేశారు, అలాగే మరి మంచి మంచి పాఠశాలలు పెట్టారు వాళ్ళు. అంటే వాళ్ళకు ఉపయోగపడిన దానికంటే కూడా మనం కూడా ఎంతో కొంత చేశారు కదా వాళ్ళు. రహదారులు కావచ్చు ఇవన్నీ కూడా చేసి ఉన్నారు కదా వాళ్ళు కూడా. కానీ ఎందుకోసం మనం పోరాడాం, మనం స్వతంత్రంగా బతకాలనే కాంక్షతోటి 200 సంవత్సరాలు వాళ్ళ మీద పోరాడి స్వాతంత్రం తెచ్చుకున్నాం. మరి ఈ రోజు కూడా ఈ 5 సంవత్సరాల్లో స్వాతంత్రం లేకుండా పోయిందని ప్రజలందరూ భావిస్తున్నారు. మరో స్వతంత్ర పోరాటం జరగబోతుంది ఆంధ్ర రాష్ట్రంలో నిస్సందేహంగా. భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితులు వేరు, ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులు వేరు. ఆ స్వతంత్రం కోసం ముందుకొచ్చి చేయి కలుపుతారా, లేకపోతే పంతాలు పట్టింపులకు పోయి మన భవిష్యత్తు మనం నాశనం చేసుకుంటారంటే నిస్సందేహంగా వాళ్ళందరూ చేయి కలిపి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని సాగనంపడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది సుస్పష్టం. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఓకే. ఓకే సార్. అంటే కొన్ని స్థానాలు ఆపారంటే బీజేపీ వస్తుంది అంటే మొన్నటిదాకా క్లారిటీ లేదు సార్. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ చెప్పారు, అంటే బీజేపీ వస్తుంది, బీజేపీ వల్ల కొన్ని స్థానాలు తగ్గాయి అని, అంటే ఆయనకి రావాల్సిన స్థానాలు తగ్గాయి అంటే బీజేపీకి వచ్చే స్థానాలు ఎన్ని ఇచ్చే అవకాశం ఉంది? మొత్తం వీళ్ళు 24 అంటున్నారు, అంటే టోటల్గా ఆయన ఒక 6 నుంచి 10 స్థానాలు ఇస్తారా? ఎలా సార్ దీనికి ఏముండే అవకాశం? అంటే ఇద్దరికి కలిపి 32 స్థానాలు అనే మాట అనిపిస్తూ ఉంది. అవును సార్. అంటే ఇప్పుడు 24 వాళ్ళకు 8. ఓకే. దీంతో పాటు లోక్సభకు సంబంధించిన అభ్యర్థుల జాబితా కూడా విడుదల చేస్తే బాగుండేది అనేది ఒకటి. నిస్సందేహంగా అది విడుదల చేయాలి. అంటే తర్వాత ఈ రోజు మంచిదని చెప్పని ముందుగా ఈ 99 అంకె శాసనసభ్యులను దృష్టిలో పెట్టుకుని విడుదల చేశారు. అంటే 99 అనగానే చాలా ఫోర్స్, ఎన్టీఆర్ గారికి ఇష్టమైన ఆ ఉద్దేశంతో విడుదల చేశారని భావిస్తున్నారు. ఓకే. ఇక మిగిలిన విషయాలన్నీ వచ్చేసరికి చూసుకుంటా ఉంటే పరిణామాలు ఆశాజనకంగా ఉన్నాయి కాబట్టి, ఆశావాహులు కూడా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి, ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని వీళ్ళకున్న ఇబ్బందులు వీళ్ళకు ఉన్నాయి కాబట్టి చూసి ముందుకెళ్తారని చెప్పి అయితే భావించాల్సి వస్తుంది.
ఓకే సార్. 2 అంటే ఇద్దరు కుటుంబంలోనే ఇద్దరున్న వాళ్ళకి చూసుకున్నట్టయితే అనంతపురం జిల్లాలో పరిటాల సునీతమ్మ సునీత గారు గారు, ఉన్నారు. శ్రీరామ్ తర్వాత గారు. శ్రీరామ్ ఉన్నారు. శ్రీరామ్ గారికి ఇప్పుడు అక్కడ టికెట్ లేదు. అంటే ఇది ఒకడితోనే ఎళ్ళాలి. ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఒకళ్ళతోనే ఎళ్ళాలి అనేది మాట్లాడుకొని ఎళ్ళిన ప్రయత్నంగా చూసుకోవచ్చా వీటిని? అది వాళ్ళకి సర్ది చెప్పే విధానాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారు లేదంటే సార్. లోకేష్ బాబు గారు ఇద్దరు కలిసి వాళ్ళని సర్ది చెప్తారనే భావిస్తున్నాం. ఓకే. వాళ్ళు అదే పందాల్లో ముందుకెళ్తున్నారు కాబట్టి మిగిలిన విషయాలు కూడా చూసుకోవాలి వాళ్ళు. ఓకే. సార్ ఒకటి సార్ 99 మందైతే వాళ్ళు 7 సార్లు ప్రకటించారు. వీళ్ళు ఒకేసారి 99 మంది ప్రకటించారు. అంటే వైసీపీ రియాక్షన్ అంటే ఒక్కసారి వాళ్ళకి యాక్షన్ లేదు, ఇంకా రియాక్షన్ ఏముంటదండి. అంటే అంటే ఇది చూడంగానే వీళ్ళు 99 మంది ఇచ్చారు. ఒకేసారి ప్రకటించారు కదా, ఇప్పుడు వాళ్ళకి మాటలు కూడా ఉండవు. ఇప్పుడు మాట్లాడడానికి కూడా అవకాశం లేదు. ఇప్పుడు ఒకటండి, ఒకటి మాత్రం నిస్సందేహం, జూన్ 1వ తారీఖున నారా చంద్రబాబు నాయుడు అనే నేను ముఖ్యమంత్రిగా అనే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఆయన. ఎన్ని కత్తులు అడ్డం పెట్టినా, ఎన్ని కుతంత్రాలు బన్నినా, ఎన్ని కుయుక్తులు బన్నినా, వాళ్ళు ఏం చేయాలనుకున్నా కూడా ప్రజలు చేత్కరించి వాళ్ళని ఏ విధంగా ఇంటికి పంపించాలో ఒక నిర్ణయానికి వచ్చున్నారు. కాబట్టి ఇది ప్రజలు కోరుకుంటున్నటువంటి కార్యక్రమం. ఇది ప్రజల యొక్క అభిష్టం మేరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఇది ఒక్కటే ఇప్పుడు వాళ్ళ ముందు ఉంది. ఇక రెండో ఆలోచన అయితే ఏమీ లేదు. ఓకే. అంకమరావు గారు, మొత్తం లిస్ట్లో మనం చూసుకున్నట్లయితే హైలైట్గా కనిపిస్తున్న 2 పేర్లు పి గన్నవరం, మహాసేన రాజేష్, 2 తిరువూరు. నిజంగా అంటే కష్టపడి పార్టీ కోసం కార్యకర్తలు ఎవరితో పనిచేస్తారు, డెఫినెట్లీ తెలుగుదేశం బట్టి వాళ్ళు బ్యాకప్ చేస్తుందని దీన్ని మరోసారి నిరూపించుకున్నారు అనుకోవచ్చా? ఇప్పుడు కొలకపూడి శ్రీనివాసరావు గారు రాష్ట్రం కోసం పోరాడుతున్నారు సార్. మహాసేన్ రాజేష్ గారు కూడా రాష్ట్రం కోసం, పార్టీ కోసం రెండింటికి పోరాడుతున్నారు సార్. వాళ్ళిద్దరికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందని భావించాలి. అవును. దీన్ని బట్టి మిగిలిన నాయకులు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జనంతో మమేకమై జనం కోసం ముందు పదవులు వస్తాయా రావనే తర్వాత విషయం. రాష్ట్రం కోసం, జనం కోసం కనుక మనం ముందుకెళ్తే నిస్సందేహంగా అవకాశాలు వస్తాయి అనేది ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అలాగే కొంతమంది కొంచెం పార్టీ అధికారంలో పోయిన తర్వాత దూరమైన వాళ్ళు, వ్యాపార సంబంధాలుండి పార్టీకి నష్టం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. దీంట్లో మొహమాటం ఏం లేదు, దాంట్లో అందుట్లో సందేహం ఏం లేదు. అలాంటి వాళ్ళకి కొంతమందికి అవకాశం రావటం మాత్రం కొంచెం ఆశ్చర్యకరమైన విషయమే. అది కూడా ప్రక్షాళన చేసి ఉంటే బాగుండేది. ఓకే సార్. మరి నిజంగా మహాసేన్ రాజేష్ అవ్వచ్చు, కొలిపూడి అదే చెప్పేది, వాళ్ళ పోరాటానికి గుర్తింపు లభించిందని నేను భావిస్తున్నాను. ప్రజలు కూడా నిస్సందేహంగా వాళ్ళిద్దరిని ఆశీర్వదిస్తారు, భారీ ఆధిక్యతతో గెలిపిస్తారని అయితే నేను భావిస్తున్నాను. ఓకే సార్. పోరాట యోధులు కాబట్టి వాళ్ళు. ఓకే.